హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, డిప్లొమా నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అర్హతలతో స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. దేశవ్యాప్తంగా ఉన్న వారి సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. కేవలం ఒకే ఒక రాత పరీక్ష ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల సంఖ్య, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, చివరి తేదీ, శాలరీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి రావడం జరిగిందండి. దేశవ్యాప్తంగా ఎన్విఎస్ వారి సంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకై ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2004ని విడుదల చేయడం జరిగింది. నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారండి. ముఖ్యంగా ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకై మనం ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి గ్రూప్ బి కేటగిరీలో భర్తీ చేస్తున్నారండి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 85, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 12, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 12, ఎస్సీ కేటగిరీలో 10, ఎస్టీ కేటగిరీలో 2, మొత్తంగా 121 పోస్టులను భర్తీ చేస్తున్నారండి. వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే ముందుగా పే స్కేల్ అనేది లెవెల్ 7 పే స్కేల్ కింద 44,900 నుంచి 1,42,400 వరకు పే స్కేల్ అయితే నోటిఫికేషన్లో చూపించడం జరిగిందండి. అప్పర్ ఏజ్ లిమిట్ అప్ టు 35 ఇయర్స్, 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్: బీఎస్సీ ఆనర్స్ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా బీఎస్సీ ఆనర్స్ ఇన్ నర్సింగ్ కోర్స్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ ద్వారా రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ ద్వారా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. అభ్యర్థులు ఖచ్చితంగా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ యందు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిజిస్టర్డ్ యాజ్ నర్స్ ఆర్ నర్స్ మిడ్వైఫ్, ఆర్ఎన్ ఆర్ ఆర్ఎం విత్ ఎనీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులకి వారి యొక్క రీజనల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ కానీ చూసుకున్నట్లయితే కొన్ని కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ లిమిట్ యందు కన్సిడరేషన్ అయితే ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వారికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు గాను, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వారికి 13 సంవత్సరాలు గాను, జనరల్ అభ్యర్థులకి 10 సంవత్సరాలు పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీలో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ద కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ వేరియస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బి ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ ఇన్ ఇండియా. ఏజ్ మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా యొక్క కట్ ఆఫ్ తేదీ అనేది ఈ నోటిఫికేషన్ యొక్క క్లోజింగ్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క క్లోజింగ్ డేట్ అనేది ఏప్రిల్ 29, 2024. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే వారి యొక్క అప్లికేషన్ని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ కానీ చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ద సెలక్షన్ టు ద పోస్ట్ విల్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓన్లీ. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కూడాను కేవలం ఒకే ఒక రాత పరీక్ష అయితే నిర్వహిస్తారండి. ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ఈ రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక అనేది నిర్వహించబడుతుంది. ఈ రాత పరీక్షకు సంబంధించి మనకి పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరీక్షా కేంద్రాలు అనేవి హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఇవ్వడం జరిగిందండి. ఈ కేంద్రాల్లో మాత్రమే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకి రాత పరీక్ష అనేది ఈ కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.
ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష యందు 4 పార్ట్లుగా ఉంటుందండి. ఏంటి అంటే ఫస్ట్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 15 మార్కులు గాను 15 క్వశ్చన్స్ ఇవ్వబడతాయండి. జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి 15 మార్కులకి 15 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అంటే జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ హిందీ ఈ రెండు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి అంటే జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ హిందీ నుంచి 10 క్వశ్చన్స్ అంటే మొత్తంగా 20 అనేవి 20 మార్కులకి ఇవ్వబడతాయండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీ స్టాఫ్ నర్స్ మీ సబ్జెక్టు సంబంధించి 70 మార్కులకి ప్రశ్నపత్రం అందజేయబడుతుందండి. మొత్తంగా చూసుకున్నట్లయితే 120 మార్కులకి మనకి ఈ రాత పరీక్ష అనేది నిర్వహించబడుతుందండి. సమయము 2.5 గంటలు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తుని NVS యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.navodaya.gov.in యందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. ఈ వెబ్సైట్ యందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే టైంలో అభ్యర్థులు వారి యొక్క వ్యాలిడ్ మరియు ఆపరేటివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయవలసి ఉంటుందండి. ఎందుకంటే ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడికి కాల్ లెటర్స్ ద్వారా అందజేయబడుతుందండి. ఇంకే విధంగా మీకైతే రిటర్న్ రిప్లై అయితే రాదు. ఓన్లీ మీ యొక్క మెయిల్కి మాత్రమే వారు మీ యొక్క కాల్ లెటర్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వారు సెండ్ చేస్తారు. సో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే టైంలోనే వారి యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు అప్లై చేసుకునే సమయంలో ఇవ్వవలసి ఉంటుందండి. ఇక అప్లికేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ జనరల్ EWS మరియు OBC నాన్ క్రీమీ లేయర్ వారికి అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ 500 రూపాయలు, మొత్తంగా 1500 రూపాయలు ఉంటుందండి. ఇక SC ST PWD అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు. ప్రాసెసింగ్ ఫీ అయితే 500 రూపాయలు ఉంటుందండి. మొత్తంగా 500 రూపాయలు. అంటే స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ EWS OBC నాన్ క్రీమీ లేయర్ వారికి అప్లికేషన్ ఫీ మరియు ప్రాసెసింగ్ ఫీ రెండు కలిపి 1500 రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుంది. SC ST PWD అభ్యర్థులు 500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ మాత్రమే పే చేయవలసి ఉంటుందండి. ఒకసారి అప్లికేషన్ ఫీ ఆర్ ప్రాసెసింగ్ ఫీజ్ డిపాజిటెడ్ ద సేమ్ షెల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. అంటే ఒకసారి ఫీ కానీ పే చేసిన అయినట్లయితే అది ఎట్టి పరిస్థితిలో కూడా రిఫండ్ అవ్వదు. సో దరఖాస్తు చేసుకునేందుకు ముందే అన్ని విధాలుగా మీరు ఈ నోటిఫికేషన్ 1-2 సార్లు చూసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ అన్నీ కూడా సరి చూసుకొని అప్పుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి అభ్యర్థులు వారు ఏదైతే దరఖాస్తును సమర్పించారో దాని ఒక ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఇక దీనికి సంబంధించి ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబిలిటీ అప్లై మొత్తంగా ఆల్ ఓవర్ ఇండియా భారతీయ పౌరులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా NVS నవోదయ విద్యాలయ సమితి వారి యొక్క కార్యాలయాల్లో ఈ పోస్టుల భర్తీకై మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ముందుగా చెప్పాను కదండి, ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ 1/4 అయితే మీకు డిడక్ట్ చేయబడుతుంది. టెస్ట్ పేపర్ విల్ బి బైలింగ్యువల్. హిందీ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ మీకు యొక్క రాత పరీక్ష యొక్క క్వశ్చన్ పేపర్ అనేది బోత్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఇక అన్ని ముఖ్య వివరాలు కూడా అందజేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి అన్ని ముఖ్య వివరాలు కూడా తెలియజేశాను. సో దీనికి సంబంధించి చివరి తేదీ అయితే ఏప్రిల్ 29, 2024 అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తంగా నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా వారి యొక్క ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నింట్లో కూడాను ఈ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులనండి. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీని ద్వారా 121 పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను దరఖాస్తు చేసుకొని మాకు మంచి ఉద్యోగాన్ని మీరు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.